ఎట్లా బతుకులు ఎలా బతుకులు తెలంగాణ జిల్లాలోన లాతి కుటల రాజ్యమాయి తెలంగాణ పల్లెలోన మీ సమ్మలసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే మీ సమ్మలసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే చదువుకోని గొప్పొల్లాయి సాత్తరని కలలు గంటే చదువుకోని గొప్పొల్లాయి సాత్తరని కలలు గంటే కన్నందుకు కంటి పాప కటినైనా మోయకుండా కన్నందుకు కంటి పాపల కాటికైనా మోయకుండా గుండె పోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన గుండె పోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన అమ్మాయికు ఆశ లేదు తెలంగాణ పల్లెలోన ఎట్లా బతుకులు ఎలా బతుకులు తెలంగాణ జిల్లాలోన. నమస్కారం, నా పేరు పోశాల సరస్వతి. నేను బీసీ రాజ్యాధికార సమితి సిఇఓని. ఏం మారలేదు మన తెలంగాణలో బతుకులు, ఏం మారలేదు. ఆ గ్రామం లోపల వేప చెట్టు కింద కూర్చొని ఎన్నో ఆశలతోటి మన బతుకులు మారుతాయని ఎట్లా కూర్చున్నామో అదే విధంగా 1996లో మలిదశలో కూడా ట్రాక్టర్లకు బదులు మనము చిన్న చిన్న DCMలలో లారీలలో వచ్చి అట్లనే గ్రామ పంచాయతీ దగ్గర వేప చెట్ల కింద మండల హెడ్ క్వార్టర్స్ లోపల సిటీ హెడ్ క్వార్టర్స్ లోపల వచ్చి అట్లనే కూర్చొని మన బతుకులు మారుతాయని చూసినాం. అప్పుడు మన అమ్మల ఒంటి మీద ఈసమెత్తు బంగారం లేదు, 69లో 96లో లేదు. ఈరోజు 2014లో తెలంగాణ వచ్చింది అని చెప్పేసి మనము చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు నోట జై తెలంగాణ జై తెలంగాణ అంటూ నరాన్ని ఎక్కించుకొని పోరాటం చేసి తెలంగాణను తెచ్చుకున్నాము. నా ప్రక్కనే ఇద్దరు యువకులను నేను చూశాను కళ్ళతోటి. నేను క్యాంపస్ లో చదువుకున్నప్పుడు అప్పుడు అనుకున్నా నేను, అరే ఇంత ప్రాణత్యాగం చేస్తున్నాం కానీ మన బతుకులు భారతీయేమో, అక్కడే సొల్యూషన్ ఉందని నేను అనుకున్నాను. మేము చదువుకున్న వాళ్ళ మీద ఉద్యోగాలు వచ్చి కొంచెం బెటర్గా ఉన్నాము. తర్వాత నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే 2026లో కూడా సేమ్ అదే వేప చెట్లు, అవే కుర్చీలు, అవే అమ్మలు, అవే నాన్నలు, అదే అక్కలు మనం అందరం వచ్చి ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం తెలుసా? అప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు ఇప్పుడు ఏమైనా ఇస్తారేమో అని చూస్తున్నాం, అంతే తేడా. అంతే కదమ్మా? అప్పుడేమో బతుకులు మారుతాయని వచ్చి కూర్చున్నాము, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా ఇస్తారేమో, 250 గజాల జాగిస్తారేమో, లేకపోతే ఒక ఉద్యోగం ఇస్తారేమో అని చూస్తున్నాం. అంటే ప్రాబ్లము మన లోపల, మనలో ఆలోచించే విధానం లోపల ఉంది. మనలో ఒకరు మన గ్రామానికి పెద్ద అయితే, మనలో ఒకరు మన మండలానికి పెద్ద అయితే, మనలో ఒకరు మన డిస్టిక్ కి హెడ్ అయితే ఈ సమస్య వచ్చేదా? 85% మనం ఉన్న మన ప్రజలము మనలో ఒకరిని ఎందుకు పవర్ లో తెచ్చుకోలేకపోతున్నాము? మనం ఆలోచించాలి. ఇక్కడ చిన్నది ఒక ఎప్పుడు ఈ పాట నేను అనుకునేది, ఈ పాటకు అర్థం ఉంటుంది, ఇట్లాంటి పాటలు ఇంకా పాడొద్దు సభలలో నేను అనుకునేది. కానీ అలాంటి పాటలు ఇంకా పునరావృతం అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా ఇప్పుడు జరిగే యుద్ధం ఏంటి తెలుసా? పేదోనికి ధనవంతునికి యుద్ధం అవుతుంది. పేదోడు గనక ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి కొంచెం అక్షర జ్ఞానం నేర్చుకొని ఎదురు తిరిగినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఉన్నోడు చంపుతున్నాడు. రెండు కులాలైన ఉన్నోడు లేనోడు. రీసెంట్ గా ఒక బీసీ అబ్బాయిని ఒక 300-400 కిలోమీటర్లు తీసుకెళ్లి పేదోళ్ళు చాలా బిడీలు కట్టి పోషించుకునే కుటుంబం అది, 250 కూలితోటి. అట్లాంటి వాళ్ళు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేస్తే మంచిగా ఉన్నోడు కేవలం ఇతని యొక్క ఉన్నటువంటి మంచి హీరోయిజాన్ని, అంటే తనకు ఉన్నటువంటి పొగరుని, తెలంగాణ పిల్లల అంటేనే పొగరు కదా, ఆ పొగరుని వాడు జీర్ణించుకోలేక మన పిల్లలు అంత దూరం చంపేస్తే అట్లీస్ట్ ఒక కేసు కూడా కాలేదు. దానికోసం ఈ సిచ్యువేషన్ తగ్గట్టు నేను సాంగ్ పాడుతున్నా. ఎట్లా బతుకులు ఎలా బతుకులు తెలంగాణ జిల్లాలోన లాతి కుటల రాజ్యమాయి తెలంగాణ పల్లెలోన మీ సమ్మలసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే మీ సమ్మలసిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెంచుకుంటే చదువుకోని గొప్పొల్లాయి సాత్తరని కలలు గంటే చదువుకోని గొప్పొల్లాయి సాత్తరని కలలు గంటే కన్నందుకు కంటి పాప కటినైనా మోయకుండా కన్నందుకు కంటి పాపల కాటికైనా మోయకుండా గుండె పోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన గుండె పోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన అమ్మాయికు ఆశ లేదు తెలంగాణ పల్లెలోన
ఎడ్ల బతుకులు ఎలా బతుకులు తెలంగాణ జిల్లాలోన. ఒకటే దీనికి సొల్యూషన్ ఏంటంటే మనము ఇంకా ఎదురు చూసే చేతులు కావద్దు, ఎదురు చూసే కన్నులు కావద్దు, మనం ఎవరి కోసము ఆశించొద్దు. మనకు ఓటు అనేది ఆయుధము పటిష్టంగా ఉంది. ఇప్పటికైనా అమ్మలారా అక్కలారా, ఇప్పటికీ ఇదే విధంగా ఎవడో ఏదో చేస్తాడని కాకుండా మీకున్న పదునైన ఆయుధాన్ని ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఓటు ఎవరికి వేస్తున్నాము, నా బీసీకి వేస్తున్నామా, ఎస్సీకి వేస్తున్నామా, ఎస్టీకి వేస్తున్నామా, లేకపోతే మన వర్గాలలో ఎవరిని మనం బలపరిచేస్తున్నామని చూసుకొని ఓటేయండి. అదొక్కటి మీరు వేస్తే ఇట్లా వచ్చి కూర్చోవాల్సిన అవసరం మీకు లేదు. మీలో మీ అమ్మలో అక్కలో ఎవరో ఒకరు కనుక ఒక ఎమ్మెల్యే అయితే మీరు ఇటు వచ్చి కూర్చునే అవసరం ఉండదు. ఎవరో ఇస్తారని ఏదో చేస్తారని ఆశపడకండి. దయచేసి కొంచెం అందరు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినటువంటి మన చింతపల్లి గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న వయసు కూడా అయినా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చక్కని చేసిరు. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.